నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలను కూడినటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వ్యాస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే, ప్రముఖ హిందీ రచయిత వినోద్ శుక్లాకి జ్ఞానపీఠ్. బెంగళూరు బోని మళ్లీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులు. మరో 25 ఏళ్లు మార్పులొద్దు. 1971 జనాభా ప్రాతిపదికన చేసిన స్థానాలు అలాగే ఉంచాలి. కాదని కేంద్రం ముందుకెళ్తే ఎదుర్కొనేందుకు కోర్ కమిటీ. నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో జేఏసీ తొలి భేటీలో తీర్మానం. 4 సీఎంలు సహా వివిధ పార్టీల ప్రజాప్రతినిధుల హాజరు. తదుపరి భేటీ హైదరాబాద్లోని అదే రోజు బహిరంగ సభ కూడా. దక్షిణాదికి తీవ్ర నష్టం. పునర్విభజన చేసే పక్షంలో లోక్సభలో పెరగనున్న సీట్లలో మా రాష్ట్రాలకు 33% ఇవ్వండి. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం. చెన్నై సదస్సులో కేటీఆర్ ఆందోళన. రోడ్ల నిర్మాణంపై డి అంటే డి. కాంగ్రెస్ పాలనలో పనులన్నీ ఆగిపోయాయి. హరీష్ ప్రశాంత్ రెడ్డి. బారాస హయాంలోనే అధ్వానంగా రహదారులు. కోమటిరెడ్డి. మంత్రి సమాధానానికి నిరసనగా బారాస వాకౌట్. సభా హక్కుల నోటీసు ఇచ్చిన విపక్షం. రైతు రుణమాఫీ పైన రచ్చ. 2 లక్షల లోపు మాఫీ చేశాం తుమ్మల. ఆ పైన ఉన్న రుణాల మాట ఏమిటి హరీష్. రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని అదనపు డీసీపీ దుర్మరణం. 4 రోజుల క్రితమే పదోన్నతి. విధుల్లో చేరకుండానే మృత్యువాత. ఎల్ఎన్టీ పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్. సెకండ్ పైల్స్ నిర్మాణంలో వైఫల్యంతోనే మేడిగడ్డ 7 బ్లాక్ కుంగింది. దాని పునర్నిర్మాణ ఖర్చు నిర్మాణ సంస్థ నుంచే వసూలు చేయాలి. తుది నివేదికలో విజిలెన్స్ సిఫారసు. మేడిగడ్డ వైఫల్యానికి 15 రకాల కారణాలు. నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వెల్లడి. కాంగ్రెస్ భాజపాలతో అనాపైసా పని కాలేదు. ఈ విషయంపై తెలంగాణ సమాజం ఆలోచించాలి. బారాసా కార్యకర్తల సమావేశంలో కేసీఆర్. శుక్లాకు జ్ఞానపీఠం. తాత్కాలిక హోదా రద్దు. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులాకు చెందిన 5.32 లక్షల మందికి గల చట్టపరమైన రక్షణలను రద్దు చేయనట్టు అమెరికా తెలిపింది. గ్లేసియర్లు మటుమాయం. విమాన సేవల్లో పునరుద్ధరణ. 25 ఏళ్ల వరకు పునర్విభజన వద్దు. అప్పటిదాకా లోక్సభ స్థానాల సంఖ్య యథాతథంగా ఉండాలి. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలు చేసి డిమాండ్. ఏకగ్రీవంగా తీర్మానం. చెన్నైలో తొలి భేటీ. 3 సీఎంలు, 14 పార్టీల నేతల హాజరు. తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో జరిగిన జేఏసీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులు. అందరి ఆమోదంతో పారదర్శకంగా మాత్రమే పునర్విభజన. ముందుగా అన్ని రాష్ట్రాలు పార్టీలతో చర్చించి ఒప్పించాలి. జనాభాను ఎట్టి పరిస్థితులను ప్రాతిపదికన తీసుకురాదు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా రాజ్యాంగ సవరణలు. పునర్విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాలు. కేంద్రానికి అందజేత. ప్రధాని మోడీకి ఉమ్మడిగా విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలన్న ఎంపీలు. హైదరాబాద్లో జేఏసీ రెండో భేటీ. భారీ బహిరంగ సభ. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. కిషన్ రెడ్డి. ఐక్యంగా పోరాడదాం. బీజేపీని అడ్డుకుందాం. జనాభా దామాషాతో చేపడితే దక్షిణాది రాష్ట్రాలు గలం కోల్పోతాయి. రేవంత్. తర్వాత సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహిద్దామని ప్రతిపాదన. దక్షిణాదిపై వివక్ష పెరిగింది. దేశాన్ని నడిపిస్తున్న రాష్ట్రాలకు అన్యాయం. కేటీఆర్తో జనాభా దామాషాతో డీలిమిటేషన్పై నియంతృత్వంపై అడుగులు. 1971 జనాభా లెక్కలే ప్రాతిపదికన కావాలి. పునర్విభజనపై ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ లేఖ. అడుగంటిన జలం. లక్షలు ఖర్చు చేసి బోర్లు వేస్తున్న అందని భూగర్భ జలాలు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు ఎండిపోయిన వరి, మిగతా పంటపైన కాపాడుకుందామని అన్నదాతల ప్రయత్నాలు. అప్పులు చేసి 2-3 బోర్లు వేస్తున్నా చేకూరని ప్రయోజనం. తెలంగాణ సంపదపై గుంట నక్కల్లా కన్నేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక్కడ ఎన్డీఏ కూటమి రావాలంటూ కొందరి రాతలు. ఏపీలో కూటమి కట్టకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చేవారా? ఆగం చేసే కుట్రల వల్ల యువత అప్రమత్తంగా ఉండాలి. రాబోయే రోజుల్లోనే మళ్లీ ఒంటరిగానే అధికారంలోకి వస్తామన్న కేసీఆర్. ఎర్రవల్లిలో గోదావరి కన్నీటి కోసం పాదయాత్ర ముగింపు సమావేశం. 2 లక్షల పైన రుణమాఫీ లేదు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షలలోపు రుణమాలు మాఫీ. అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన. ప్రభుత్వం మాట తప్పిందంటూ బీఆర్ఎస్ వాకౌట్. రుణమాఫీపై కాంగ్రెస్ మోసం బట్టబయలు. విరిచిన వర్షం. రాష్ట్ర వ్యాప్తంగా గాలి దుమారం. వడగళ్ల వాన. తీవ్రంగా దెబ్బతిన్న వరి, మక్క, మామిడి పంటలు. జగిత్యాల జిల్లాలో 5,350 ఎకరాల్లో నష్టం. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో వరి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయల పంటలపై అధిక ప్రభావం. పంట నష్టం అంచనా వేస్తున్న అధికారులు. ఒకే రోజు 1000 గోల్డ్ కార్డులు. శాటిలైట్ ఇంటర్నెట్ గేమ్ చేంజర్. డిజిటల్ అవంతరాలు తగ్గుతాయన్న భారతీయులు. బడిని బతికించిన బాపు. ఒక్క మందు. ఒబేసిటీ, షుగర్ అవుట్. కోతుల దెబ్బతో కొంగలు రావట్లేదు. కమిషన్లు రావనే మీరు రోడ్లు వేయలేదు. బీఆర్ఎస్ నేతలపై కోమటిరెడ్డి ఫైర్. 10 ఏళ్ల కంటే 15 నెలల్లోనే ఎక్కువ రోడ్ల అభివృద్ధి. ఇప్పటి వరకు 4,000 కోట్ల విలువైన పనులు శాంక్షన్. పీపీపీ మోడల్ ప్రపోజల్ లేదు.
హ్యామ్ మోడల్లో రోడ్ల డెవలప్మెంట్, రోడ్లను పట్టించుకోకుండా గత మంత్రి చండీ యాగాలపైనే ఫోకస్. 7 ఏళ్ల నుంచి ఉప్పల్ ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేదు. బుకాయించడంలో బీఆర్ఎస్ నేతలు పర్ఫెక్ట్ అని కామెంట్. మంత్రి వెంకటరెడ్డి చెప్పిన అబద్ధాలు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీకి వచ్చిన వారిలో రోడ్లపై వాడివేడి చర్చ. హిందీ రచయిత వినోద్కు జ్ఞానపీఠ అవార్డు. 25 ఏళ్ల దాకా డీలిమిటేషన్ వద్దు, జనాభా ప్రాతిపదికన చేపడితే ఒప్పుకోం, చేస్తే ఎంపీ సీట్ల సంఖ్యను మార్చొద్దు, హద్దులే మార్చాలి. ఒకవేళ ఎంపీ సీట్లు పెంచితే లోక్సభలో సౌత్ వాటా 33% ఉండాల్సిందే. కేంద్రానికి తేల్చిన సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాదికి అన్యాయం చేస్తే ఊరుకోం, ఇప్పటికే నిధులు పన్ను చెల్లింపుల్లో కోత. రాష్ట్రం రూపాయి ఇస్తే 41 పైసలు మాత్రమే వెనక్కి. అదే యూపీకి ₹2.73, బీహార్కు ₹9.22. ఉత్తరాదిని గౌరవిస్తాం, కానీ దక్షిణాది హక్కులపై రాజీ పడపోమని వెల్లడి. చెన్నైలో ఫెయిర్ డీలిమిటేషన్ మొదటి జేఏసీ మీటింగ్లో ప్రసంగం. హాజరైన 4 రాష్ట్రాల సీఎంలు, లీడర్లు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు, తమిళనాడు సీఎం స్టాలిన్. దక్షిణాది రాష్ట్రాలకు డేంజర్ బెల్. కేరళ సీఎం పినరై విజయన్. సీట్ల సంఖ్యను తగ్గించుకోం, ఉత్తరాదిన సీట్లు పెరిగినా మాకు అన్యాయమే. పంజాబ్ సీఎం భగవంత్ మాన్. వచ్చే నెలలో హైదరాబాద్లో సదస్సు. ఇప్పుడు మాట్లాడకపోతే చరిత్ర క్షమించదు. డీలిమిటేషన్ విధానంలో దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తు నాశనం అవుతుంది. కేటీఆర్. 10,953 గ్రామ పాలనాధికారి పోస్టుల మంజూరు. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. జీపీఓలకు ఇప్పటికే 6,000 మంది పాత వీఆర్ఓ వీఆర్ఏల ఆప్షన్. మిగిలిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నింపే ఛాన్స్. గ్రామాల్లోకి రెవెన్యూ సేవలు. బస్సు ఢీకొని 10th విద్యార్థిని మృతి. 5 లక్షల మైగ్రెంట్ల హోదా రద్దు. అమెరికాలో ఉంటున్న 4 దేశాల వలసదారులకు ట్రంప్ షాక్. త్వరలోనే వారిని సొంత దేశాలకు పంపుతామని ప్రకటన. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాలపై ఎఫెక్ట్. సర్కార్ నిర్ణయంపై ఫెడరల్ కోర్టులో దావాలు. అమెరికా చట్టాలకు కట్టుబడి ఉండండి కేంద్రం. గోల్డ్ కార్డులకు మస్తు గిరాకీ. ఒక్క రోజులోనే 1000 గోల్డ్ కార్డులు. $5 లక్షల, మొత్తం 43,000 కోట్ల ఇన్కమ్. జడ్జి ఇంట్లో నోట్ల కట్టలపై సుప్రీం ప్యానెల్తో ఎంక్వైరీ. 3 సభ్యులతో ఏర్పాటు చేసిన సీజేఐ. ఇప్పటికే నివేదిక ఇచ్చిన ఢిల్లీ సీజే. సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఫోటోలు, వీడియోలు అప్లోడ్. ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే నేనెక్కడికి రావాలి? కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరికి చేయమంటే ఎట్లా? కేసీఆర్ అన్న రావే అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మళ్ళీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు మొదలైనవి. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెసే. రాష్ట్ర సంపదపై కొన్ని గుంటనక్కలు కన్నేసినాయి. మంచి పాలన కావాలంటే మళ్ళీ చంద్రబాబు రావాలన్నట. ఇలాంటి కుట్రలను పసిగట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వ్యాఖ్య. పాతికేళ్లు వాయిదా వేయాలి. ప్రస్తుత లోక్సభ సీట్లను యథాతథంగా ఉంచాలి. పునర్విభజన న్యాయసమ్మతంగా జరగాలి. దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా ఉంచకూడదు. బాధిత రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్షం జరపాలి. ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలి. చెన్నైలో సమావేశమైన జేఏసీ తీర్మానం, డిమాండ్. స్టాలిన్ పిలుపునకు భారీ స్పందన. 3 రాష్ట్రాల సీఎంలు, పలువురు పార్టీల నేతల హాజరు. రాజకీయ న్యాయ కార్యాచరణకు నిపుణుల కమిటీ. పునర్విభజన వ్యతిరేక పార్టీలతో, ఎంపీలతో కోర్ కమిటీ. తదుపరి భేటీ హైదరాబాద్లో జరపాలని నిర్ణయం. జీడీపీకి మన వాటా 36%. జనాభాను నియంత్రించాం, అయినా శిక్షిస్తున్నారు కేటీఆర్. బీజేపీపై విషం కక్కడమే విపక్షాల అజెండా. కిషన్ రెడ్డి. స్టాలిన్ నిర్వహించింది దొంగల ముఠా భేటీ. లిక్కర్ దందాలో దొరికిన వాళ్ళే పాల్గొన్నారు. బండి సంజయ్. రాజకీయ గలం కోల్పోతాం, ఉత్తరాది ముందు ద్వితీయ శ్రేణి పౌరులమైతాం. అడ్డుకోవడానికి దక్షిణాది ఐక్య పోరాటం చేయాలి. మరో 25 సీట్లు పెంచొద్దు. ఉన్న సీట్లతోనే పునర్విభజన. రాష్ట్రమే యూనిట్. అక్కడి జనాభా ఆధారంగా సీట్ల హద్దులు. 50% పెంచితే మాకు 33% సీట్లు ఇవ్వాల్సిందే. వాటి దక్షిణాదికి ప్రోరేటా ప్రకారం పంచవచ్చు. జనాభా ఆధారంగా పునర్విభజనకు వ్యతిరేకం. జేఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జస్టిస్ వర్మపై విచారణ. ఆదేశాలు జారీ చేసిన సీజేఐ సంజీవ్ ఖన్నా. సమగ్ర విచారణకు 3 సభ్య కమిటీ. కమిటీలో పంజాబ్, హిమాచల్ సీజేలు, కర్ణాటక న్యాయమూర్తి. సుప్రీం వెబ్సైట్లో అంతర్గత కమిటీ నివేదిక. వర్మ వివరణ, వీడియోలోని ఫోటోలు. 2018లోనే వర్మపై ఆర్థిక కేసు. 97.85 కోట్ల రుణం దుర్వినియోగం. తెలంగాణ సంపదపై గుంటనక్కల్లా కన్నేశారు. మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట. ఆంధ్రప్రదేశ్లో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడా? నన్ను ఓడించి ఇప్పుడు కేసీఆర్ అన్నంటే ఎట్లా? కత్తి ఒకరికిచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎట్లా? కేసీఆర్. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు.